ఒక్కో జాతికి ఒక్కో లక్షణం, ఒక్కో రకానికి ఒక్కో అలవాటు. అన్నయ్య, అమ్మాయి దగ్గరికి వెళ్దామా? వద్దులే, ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. పోనీ. ఓయ్, నువ్వు రావట్లేదా? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఓకే. హలో హలో, ఎక్కడ శైలు? ఆఫీస్లో హరి. వాయిస్ డల్గా ఉంది. ఏం లేదు, జస్ట్ వర్క్ స్ట్రెస్. ఓ సరే, అయితే రేపు కాల్ చేస్తా. యాడ్ షూట్ కోసం రేపు గోవా వెళ్తున్నాను హరి. ఓ, ఎన్ని రోజులు? 5 days. టైం ఎంత అయింది? 11:30. ఏ? ఇంటికి వెళ్ళాలి హరి, రేపు షూట్కి సంబంధించి చాలా వర్క్ ఉంది. వర్షం చూస్తే తగ్గేటట్టు లేదు. కొంచెం తడుచుకుంటూ వెళ్ళిపోదాం. సైనస్ ప్రాబ్లం, తడిస్తే ఇంకంతే. ఎయిర్పోర్ట్ తీసుకెళ్తానులే. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అవును, ఎన్ని రోజులు అన్నావు? 5 days. కార్ ఎవరిది? అక్కదే. అన్నయ్య, కార్ తీసుకెళ్ళావా? లేదే.
మరి కీస్ కనపడట్లేదు. అక్కడెక్కడ ఉంటాయి ఎదుగు. రే వెతికాను, ఆఫీస్కి లేట్ అవుతుంది, ప్లీజ్ చెప్పు. ఒక్కరోజు బస్సులో వెళ్ళవా? బస్సా? అక్కన్నా మరి అన్నయ్య? ఇద్దరం ట్విన్స్, ఎవరి ముందు పుట్టామో తెలియదు. సో తన ఏజ్ తగ్గించుకోవడానికి నన్ను అన్నయ్య అని పిలుస్తుంది, పెంచడానికి నా అక్క అని పిలుస్తా. థ్యాంక్స్. ఎలిమెంట్ని ఫోన్ చేయి, మర్చిపోకు. షూర్. గుట్లకపోతే రాండి. థ్యాంక్ యూ. జాగ్రత్త. బాయ్. హరి, ఇంకో 4 రోజులు బస్సులో వెళ్ళమని మీ అక్కకు చెప్తావా? నీకు కూడా టికెట్ బుక్ చేశాను. ముందే అడిగితే ఎక్కడ పని ఉందంటావో అని అడగలేదు. నువ్వు పక్కనుంటే బాగుంది. ఓ మాట చెప్పుంటే కనీసం బట్టలనే తెచ్చుకునేవాడిగా. అక్కడ దొరుకుతాయిలే. మరి ఇలా పర్లేదు, వచ్చే. Ready? Take. Come. పర్లే కరే. Camera. నేను షూట్ చేసిన యాడ్లో లాగే చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఉండేవాడు. పేరు కూడా తెలీదు. ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకొని ఇలాగే విష్ చేశాడు. ఫస్ట్ టైం నేను నవ్వింది వాడి వల్లే. మళ్ళీ ఇప్పుడు నీ వల్ల. బేసిక్గా నేను ఎక్స్ప్రెసివ్ కాదు హరి. చిన్నప్పటి నుంచి ఇంట్లో సిచ్యువేషన్స్ వల్ల లేక ఒంటరిగా ఉండడం అలవాటు అవడం వల్ల తెలీదు. ఏదున్నా నాలో నేను అనుకొని ఆగిపోవడం తప్ప బయటకి చెప్పడం చేత కాదు నాకు. మనసులో ఉన్నది ఎవరితోనైనా షేర్ చేసుకుంటే బెటర్గా ఫీల్ అవుతాం అంటారు. బట్ చెప్పుకోవాలనిపించే మనిషి కావాలిగా. ఎందుకో తెలీదు నీతో చెప్పుకోవాలనిపించింది హరి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్.